వీరు తెలుసు కదా ఎవరో. మీరు ఎక్కడి నుంచో రాలేదు, ఇక్కడే ఈ పీఠం తీరిదే. అర్థమవుతుందా? మీరు ఎక్కడి నుంచి రాలే, వారు ఇక్కడే ఉన్నారు. వాడు ఇందాక ధ్వజారోహణం చేశారు. చేయగానే దానిలో పూలన్నీ అటే వారి దగ్గరికే వెళ్ళిపోయినాయి, ఒక్కడు అమ్మదే వల్లే. ఎందుకంటే అమ్మవారు ఆశీస్సులు. ఎప్పటి నుంచో ఎండకు వానకు తడిసి ఆ చిన్న చిన్న షెడ్లలో ఉండి పాములు తేళ్లు, ఇక్కడ ఎంత కష్టం అసలు. మనం రావడానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తే గానీ మనం ఇక్కడ దానికి వచ్చాం. బట్టప్పుడు వస్తే తెలుస్తుంది. ముఖ్యంగా ఇంకా వర్షాకాలం చుక్కలు కనబడతాయి. ఇలా ఉంటుంది రోడ్డు, ఇలా కాదు ఇలా. అంటే ముందుకు పోయిన జాగ్రత్త పర్లేదు, కొద్ది దూరం పోతాం ఆగుతాం. ఇలా జరిగితే ఏదో పక్క వాళ్ళ పడిపోతాం అనమాట. అలా అటువంటి సమయంలో కూడా మరి జంగల్ మే మంగళం. ఒకప్పుడు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు. అలాగే నేను ధర్మాద వచ్చినప్పుడు అయితే మేము ఇలా కింద ఉంటే అక్కడెక్కడో ఉండేది గుడి. అటువంటిది ఎంత ఎత్తు చేశారు అసలు. ఇదంతా కూడా అది మామూలు విషయం కాదు. ఇదంతా కూడా అమ్మవారు తన కోసం పుట్టించుకుంటుంది అనమాట. కలిపితే ఒకటి ఉంది పేరు అమ్మకి, వారాహి, శ్యామల. ఏం పేరు అమ్మ పేరు? కాదు కాదు, ఈశ్వర శక్తి. ఈశ్వరుని నుంచి, ప్రణవం నుంచి పంచ ప్రణవాలుగా వచ్చింది కాబట్టి ఈశ్వరునిలో ఉన్న శక్తి అమ్మవారు. ఆ అమ్మవారే అనేక రూపాలుగా ఒక్కొక్క రాక్షస సంహారానికి ఒక అవతారాన్ని ధరించింది. అంతే. ఆమెను ఏమంటారు? ఎక్కడుంది ఆమె? ఎక్కడ ఉంది చెప్తుంది కదా లలిత సహస్రనామం. పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి. ఇదంతా అమ్మ రూపం. భూమి అమ్మే, గాలి అమ్మే, నీరు అమ్మే, సమస్త సృష్టి యూనివర్సల్ అంతా వ్యాప్తి అయి ఉన్న శక్తి అమ్మ. ఆమెకి ఎన్ని ప్రణవాలు? 5. శివునికి, కృష్ణునికి, రామునికి ఎన్ని? ఒక్కటే. ఇదంతా అమ్మే. మరి ఇంకొకటి, ఇక్కడ ఒక అమ్మ ఉంది. ఇక్కడెక్కడ ఉంది? ఈ దేహంలో. ఆధారంతో చెప్పండి, ఎక్కడుంది? షట్చక్రోపరి సంస్థిత సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి. నీ తల్లి పుట్టినప్పుడు నీ శరీరంలోకి ప్రాణశక్తి అయినటువంటి కుండలిని అమ్మవారు ప్రవేశించినప్పుడు అక్కడ ఒక రంధ్రం ఉంటుంది. ఇక్కడంతా ఎముక తయారై ఇక్కడ ఒక రంధ్రాన్ని ఉంచుతుంది. అక్కడి నుంచి అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ప్లేసే అమ్మ కూర్చొని ఉండే శరీరంలో స్థానం. ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉన్నట్టు? ఎవరిలో ఉన్నది? మనందరిలో ఉన్నది. మరి మనందరిలో ఉన్నమ్మ ఎన్ని గుణాలతో ఉన్నది? త్రిగుణాత్మిక. 3 గుణాలు ఉన్నాయి. మనకెన్ని మైండ్లు ఉన్నాయి? 3 మైండ్లు ఉన్నాయి. పాజిటివ్ మైండ్, నెగటివ్ మైండ్, కాన్షియస్ మైండ్. ఈ 3 మైండ్లు కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇప్పుడు అమ్మకు మనకు తేడా ఉందా? అహమిత్యేవ విభావయే భవానీ. నాకు నీకు తేడా లేదు తల్లి. ధ్యానం కదా. కాబట్టి ఆ అమ్మ మనలో పైన సహస్రారంలో ఉంది. ఆ స్థానానికి ఒక యాంటీనా పెట్టారు. దాని పేరు ఏంటిది? గురుపాదుక ముద్ర. చాలామంది యూట్యూబ్లలో బయట చెప్పే వాళ్ళ యొక్క దుష్ప్రచారాలు, శ్రీ విద్య మీద ఒక దుష్ప్రచారం ఉంది. ముద్రలు పెట్టొద్దు, న్యాసాలు చేయొద్దు. చివరిగా దశముద్ర సమారాధ్య త్రిపురా శ్రీ వశంకరి. దశముద్రలతో సమారాధన చెయ్యాలి అని ఉందా లేదా? మరి ఎవరు చెప్పినది? నాలాంటి పిచ్చోడు చెప్పిండా? ఎవరు చెప్పారు? అమ్మ చెప్పలే. వశిన్యాది వాగ్దేవత ఋషయ. ఎవరు చెప్పారు?
వాగ్దేవతలు చెప్పినమాట. లలిత సహస్రనామానికి ఇంకో పేరుంది. ఏం పేరు అది? ఫస్ట్ వస్తుంది మాలా మంత్రస్య. దాని పేరేం పేరు? మాలా మంత్రం. ఆ మాలా మంత్రాన్ని సహస్రనామము అని స్టార్ట్ చేసి దానిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని ఆ రహస్యంతో చివరికి ముగించాలి అని మనకు అగస్త్యుల వారు ఎవరు చెప్పారు? అగస్త్యుల వారికి గుర్రముఖం ఆయన చెప్పాడు. ఆయన పేరేం పేరు? హయగ్రీవుడు. అందుకే హయగ్రీవ అగస్త్య సంవాదే సంయక్వాదం. అందుకే దీని పేరు శ్రీ విద్య. అందుకే శ్రీ విద్య ప్రమాణాల చేత శాక్తేయ ఆగమం చేత దేవాలయ నిర్మాణం చేస్తున్నాం. దీనికి ముందుగా ఇక నుంచి దయచేసి గురువు గారిని అయ్యగారని పిలవడం ఈ రోజు నుంచి మా అమ్మ గుడి నుంచి మీకు రిక్వెస్ట్. అయ్యగారని పిలవకండి. నాకు ఎంతమంది గురువులు అంటే, నేను డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ ఎక్కితే ఆ స్టీరింగ్ని ఇట్లా మొక్కుతాడు వాడు డ్రైవరు. మీకు ఆత్మవిద్యనిచ్చినటువంటి గురువు, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, అటువంటి వారిని అయ్యగారని పిలవకూడదు. ఏమని పిలవాలి? గురువు గారని పిలవాలి. మరి గురువు ఎక్కడున్నాడు ఇప్పుడు? గురుముఖి గురుమండల స్వరూపిణి లలితాంబిక. గురువు గారు కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ గురు పాదుక ముద్ర ఫస్ట్ మీకు నేను ఒక 10 నిమిషాలే ఎక్కువ చెప్పాను, తర్వాత సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి గురు పాదుక ముద్ర గురించి చెప్పి ముగిస్తా. పోతే చాలా మంది లలిత సహస్రనామాన్ని సింధూరారుణ విగ్రహం అని స్టార్ట్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేస్తాం మనం? ఎక్కడి నుంచి? శ్రీ ఒకటి ధ్యానం కరెక్ట్గా చెప్పారు. అమ్మవారు సింధూర అరుణ విగ్రహం, త్రినయన 3 కళ్ళుంది. చంద్రుడి తారల యొక్క నాయకుని చంద్రుణ్ణి శిఖలో ఇక్కడ శిరస్సును ధరించింది. నవరత్నాలంకృతమైన కిరీటాన్ని ధరించింది. ఆ రూపాన్ని డిజైన్ చేసుకోవాలి. ధ్యానం అంటే చాలా మంది ధ్యానం చేస్తారు. అరుణాంకరుణాద్రంగిదాక్షయం ధృతపాఠాంకు, అదే కాదు ధ్యానం. ధ్యానం మీన్స్ ఫీలింగ్. ఎట్లా ఫీల్ కావాలి? నేను అమ్మగా ఉన్నా, నాకు ఒక కిరీటము, నాకు త్రినేత్రము, నాకు స్తనాలు, నాకు యోని, నా సౌష్ఠవం అంతా అమ్మవారిగా, చెరుకుగడ, మనోరూపేక్షుకోదండ, పంచతన మాత్ర సాయిక. మనస్సే అమ్మ, మనస్విని, మానవతి, మహేషి, మంగళాకృతి. నీ మనస్సు ఎవరు? కానీ బయట ఏం చెప్తున్నారంటే, కోళ్ళు కోసుకునేటోళ్ళు నరకానికి పోతారు, మేకలు కోసుకునేటోళ్ళు నరకానికి పోతారు అని చెప్పేవాళ్ళు బాగా మంది ఉన్నారు. కానీ మనిషిని మనిషి హింసించేవాడు బ్రహ్మహత్యా పాపాన్ని పొందుతాడు. అది గుర్తుపెట్టు. అస్సలైన హింసేటిదంటే మనిషిని మనిషి హింసించడం. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో కూడా అమ్ముంది. ఎవరిలో ఉంది? అందరిలో ఉంది. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి మీకు చిన్నగా దయచేసి, సరే మీకు ఇబ్బంది అనిపించినా దయచేసి చెయ్యండి. ఎందుకు చెప్తున్నామంటే లలిత సహస్రనామం అనేటటువంటి సహస్రనామంలో చివరిగా ఒక 3 సార్లు చదువుతారు కొంతమంది. అంటే నేను విమర్శిస్తలేను. ఆబాల గోప విదిత సర్వానుల్యంగ శాసన కనుక 3 సార్లు చదివే సహస్రనామం కానే కాదు. లెక్క పెట్టండి మీరు. సహస్రనామంలో 3 సార్లు ఉంటే, ఒకవేళ వశిన్యాది వాగ్దేవతలు 3 సార్లు చెప్పేవారు. చెప్పారా? ఈ మిస్టేక్స్ ఎందుకు వచ్చినాయి ఇక్కడ? దాని పూర్ణ ఫలాన్ని పొందకుండా ఉండడానికి ఎవడో కోతి తయారు చేసి పెట్టాడు ఆ పని. సహస్రనామం అంటే సహస్రనామాలే చదవాలి. దానికి మించి కుండలో నిండినాక నీళ్లు వస్తే ఏమైతాయి? తొలగిపోతాయి, వేస్ట్, వృధా అవుతుంది శక్తి. ఇవన్నీ రహస్యాలు తెలవక మనం అన్ని చేస్తూ, నేను రోజు పారాయణం చేస్తానండి, అయినా నాకు కష్టాలు వస్తున్నాయి. కారణం ఏంటి? లోపం ఉంది, లీకేజ్ ఉంది. ఇవన్నీ పరిపూర్ణత్వానికి నిర్మాణం చేయడానికే ఆ మహానుభావుడు మాలాంటి వాళ్ళకు విద్యనిచ్చి, ఈ విద్యను ప్రపంచానికి చాటి చెప్పండి అని భుజాలపై, స్కంధాలపై ఒక బాధ్యత పెట్టి, ఆ బాధ్యత వల్ల అమ్మ దర్శనం ఇచ్చి మనందరి చేత ఇంత గొప్ప పీఠాన్ని నిర్మాణం చేసుకుంటుంది. ఎందుకు చెప్పారు కదా, జ్ఞాన దైవతు కైవల్యం.
ఈరోజు అమ్మ గుడికి తోవ తెలిస్తేనే నువ్వు వచ్చావు. అట్లాగే శ్రీ విద్యలో కూడా అమ్మ స్థానం తెలిసి చేస్తేనే నువ్వు ఫలితాన్ని పొందుతావు. కాబట్టి ఒక్కసారి దీన్ని శివకామేశ్వరి ముద్ర అని, గురుపాదుక ముద్ర అని, శివపార్వతి ముద్ర అని, జ్ఞాన ముద్ర అని అనేక నామాలు దీన్ని చూపెడతాను. అందరం పెట్టుకొని ఇక్కడున్నమ్మ పాదాలను స్మరించి నా సత్సాంగాన్ని ముగిస్తాం. మీకు మురుగ ముద్ర చాలా మంది పూజ చేస్తే ఇట్లా వాడతారు, ఇట్లా వాడాలి. ఏది పట్టినా ఇట్లా చేస్తే అర్చన, ఇట్లా చేస్తే యజ్ఞం. ఈ రెండింటిని కలిపితే మనకు ఒక 20 years బ్యాక్ యాంటీనాలు ఉండేవి. ఏంటివి? సాటిలైట్ నుంచి స్వీకరించి మన టీవీకి అందజేసేది. ఇదొక యాంటీనా. ఏంటిదంటే గాడ్ డివైన్ పవర్ ని మన దేహానికి ప్రసరణ చేసేటటువంటి ఒక గొప్ప యాంటీనా. దీన్ని పైన పెట్టుకొని ఉపదేశం ఉంటే గురుపాదుక మంత్రం, లేకుంటే గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని ఒక్కసారి ఆ గురుపాదుకలను మనం ధ్యానించుకుంటే అప్పుడు గురువు అనుగ్రహంతో పూర్తి ఫలితాన్ని పొందుతాం. ఎందుకు? సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. గురుమండలంతో మనం కనెక్ట్ కావాలి అంటే గురువును ఖచ్చితంగా రోజు పడుకున్నా, లేచినా, కూర్చున్నా స్మరిస్తే అమ్మ వస్తుంది. గురువు కాదు అక్కడ వచ్చేది. ఎవరు వస్తారు? ఎందుకు వస్తుంది? గురుముఖి. గురుముఖంలో అమ్ముంది. ఆ జ్ఞానాన్ని మీకు ఇచ్చాడు. ఆ స్థానము, అమ్మ స్థానము రెండు ఒకటే. గురువుకి అమ్మకు తేడా, గురువుకి అమ్మకి మంత్రానికి తేడా లేదు. అదే శ్రీ విద్య. అందుకే మీరందరూ శంకరాచార్యులు చెప్తారు సౌందర్యలహరిలో, కోటాను కోట్ల జన్మలెత్తితే కానీ అమ్మ నిన్ను పూజించాలన్న భావన నాకు కలగదు. మనందరం ఎన్ని జన్మల కోట్ల పుణ్యం చేసుకున్నామో ఈరోజు ఈ వేదిక పైన మనందరం కూడా అమ్మను స్మరిస్తున్నాం. కాబట్టి మీ జన్మ ద్వారా మేం ధన్యులం. మీరు లేకుంటే మేము లేం. మీరు ఉంటేనే మేమున్నాం. మీ అందరి సహాయ సహకారాల వల్ల ఈ పెద్ద గోపుర నిర్మాణం జరుగుతుంది. మీరు అందరూ ధన్యులు. మీ పాదసేవ చేయడానికి మా జన్మని చూపించాలి. కాబట్టి మా జన్మ ఏంటిదంటే తన దాసుల పాదాల దగ్గర సేవ చేసే జన్మ మాది. మీరు ఏడుస్తూ వస్తే ఓదార్చాలి. మీరు కష్టం చెప్పుకుంటే కష్టాన్ని తీర్చాలి. మీకు ఆనందం కలిగితే పంచుకోవాలి. ఇవన్నీ బాధ్యతలు ఎవరికి ఉన్నాయంటే మాకు. ఒకవేళ నీ కాలుకు దెబ్బ కలిగింది అనుకో, నాకు దెబ్బ కలిగినట్టుగా ఫీల్ అయ్యి ఆ ముళ్ళుని నేను తీయాలి. అప్పుడే నేను సేవకుని. లేకుంటే నేను సేవకుని అర్హతను పొందలేను. అందుకే అమ్మ గుడికి వస్తే ఏం చేస్తామంటే లవ్ ఇస్ గాడ్, ప్రేమనిస్తాం. ఇక్కడ ఏమిస్తాం? ఎందుకు? లలిత ఉపాసకులు అంటే ఏంటి తెలుసా? లోకా లాలిత్యేతి లలిత. ఎండాకాలం మామిడి పళ్ళు, చలికాలం సీతాఫలాలు, జామ పళ్ళు, ఇప్పుడు సపోటాలు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ప్రకృతిలో నా పిల్లలకు నేను ఇస్తా అనే గుణం అమ్మకుంది. కాబట్టి లలిత అంటే అమ్మేటిదంటే గిఫ్ట్ డీడ్. మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ప్రకృతిని మీకు ఇచ్చేసింది అమ్మ. ఇంత ప్రేమ గల్ల తల్లి. అటువంటి తల్లి మనకు ఎవరు గుర్తుంటుంది దేవాలయంలో? గురువారం. కాబట్టి అసలు లక్ష్మీవారం ఏ వారం చెప్పండి? శుక్రవారం. కాబట్టి ఆ రోజు సంకల్పించింది నా తల్లి కాళిక అమ్మవారు నాకు ప్రసన్నమై నాకు ఈ విద్యనిచ్చినటువంటి ఆ రాజ్యశ్యామల యొక్క సప్తమి రోజే మనం ప్రతిష్ఠ చేసుకుంటాం. ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా నిర్ణయం ఇక్కడ ఏది నడదు. అమ్మ నిర్ణయమే